హలో ఫ్రెండ్స్, నేను మీ జానీ. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ తేజ్ డైలీ టాక్స్. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకోవడానికి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నాది నెగిటివ్ ప్లేస్ అమలాపురం అండి. అంటే అమలాపురం దగ్గర కోనవరం ఇప్పుడు కొత్త మండలం. నేను పుట్టింది కోనవరం, కాకపోతే నేను పెరిగింది, చదువు స్టార్ట్ చేసింది ఫస్ట్ 5th వరకు కూడా గాడవెల్లి అంటే అది కూడా అమలాపురం దగ్గరలోనే. ఒక 12 ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్ కాకినాడకు వచ్చారు. ఇక్కడ మన సామమూర్తి నగర్ 5వ వీధిలో అక్కడ ఉండేవారు రెంట్కి హౌస్కి. నాన్నగారు ఏమో ఎలక్ట్రీషియన్, మదర్ ఏమో హౌస్ వైఫ్. మా బ్రదరు మా పేరెంట్స్ వచ్చిన ఒక 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి వచ్చారు ఇక్కడికి స్టడీ పర్పసే. నేను 1 to 5th మా అమ్మ దగ్గర చదువుకున్నాను. అక్కడి నుంచి 6th క్లాస్కి కాకినాడ వచ్చాను. నేను 6th ఎక్కడ కంప్లీట్ 6th to 10th. నా 6th to 10th స్టడీ ఎక్కడ కంప్లీట్ అయిందంటే మన కల్పన సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి మన ఆనందబాతి గ్రౌండ్కి మధ్యలో ఒక ఆర్జేఎంసీహెచ్ స్కూల్ అని ఒకటి ఉంది, ఇప్పటికే ఉంది. నేను అందులో కంప్లీట్ చేశాను. బాగా చదువుకున్నాం, మార్క్స్ కూడా బాగా వచ్చినాయి దాంతో. నెక్స్ట్ ఇంటర్ అండి. నేను వచ్చేసి ఇంటర్ ఫ్రెండ్స్ నేను పిఆర్ కాలేజ్ బాలాచెరుకు పిఆర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు మాకు అప్పుడు కో ఎడ్యుకేషన్ లేదు. జనరల్ గ్రూప్స్కి అంటే హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీకి 4 జనరల్ గ్రూప్స్. అందులో కో ఎడ్యుకేషన్ లేదు. నేను సిఈసి తీసుకున్నాను, తెలుగు మీడియం. అక్కడ అంతా బాగానే అయింది. ఎంజాయ్ చేస్తామన్న టైంలో సార్లేమో ఇప్పుడు కాదురా ఎంజాయ్మెంట్, డిగ్రీకి వెళ్ళాక చదువు కానీ పిఆర్ కాలేజ్ అని డిగ్రీ కాలేజ్ ఉంది మన కాకినాడలోనే, రామారావుపేట. మీరు ఇంటర్ బాగా చదువుకుంటేనే మీకు అక్కడ మార్కులు, మీకు ఇంటర్లో మార్కులు ఎక్కువ వస్తేనే మీరు పిఆర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. డిగ్రీలో మీకు అక్కడ అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్, ఎంజాయ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు అని చాలా మాటలేసి చెప్పారు. మేము అన్నీ నమ్మేసి, అంటే అంత బాగా ఏం చదవలేదు అనుకోండి, జస్ట్ అలా చదువుకొని మాకంటూ ఒక మంచి గ్రేడ్ వచ్చేలాగా మార్కులు వచ్చినాయి. మేము పిఆర్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్నప్పుడే డిగ్రీ కాలేజీకి వెళ్ళి చెక్ చేసుకున్నాం. అంటే అప్పుడు ఏముంది, ఇక్కడ ఏముంది, ఏది క్యాంటీన్ ఎటు సైడ్ ఉంది, ఏ బ్లాక్ ఎటు సైడ్ ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకుని వచ్చేసాం ముందే. మేము ఒక 4 మెంబర్స్ ఉంటాయండి ఫ్రెండ్స్, స్కూల్ నుంచి ఫ్రెండ్స్ మేము. ఇంటర్ దాని తర్వాత కంప్లీట్ అయిపోయింది ఏదోలాగా. డిగ్రీ అక్కడ జాయిన్ అయ్యాం. ఒక ఫ్రెండ్ ఏమో సైన్స్ గ్రూప్ తీసుకున్నారు, మిగతా మేము ముగ్గురం ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాం. బిఏ తెలుగు మీడియం. మేము డిగ్రీ 3 సంవత్సరాలు కదండి, అందులో ఒక సంవత్సరం 1 ఇయర్ ఏమో పిఆర్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిపోయాం. డిగ్రీ వచ్చేసాం, ఫస్ట్ ఇయర్ చదివేస్తున్నాం అన్న ఎగ్జైట్మెంట్లోనే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి. అందులో మనకంటూ ఒక రాళ్ళు వేసుకోవాలంటారు కదా వెనకాల, అలాంటిది నేను ఫస్ట్ సెమ్లో 1, సెకండ్ సెమ్లో 2 వెనకాల వేసుకున్నాను రాళ్ళు. మా ముగ్గురు ఫ్రెండ్స్ కంప్లీట్ చేసుకున్నారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ కదండి, సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి కరోనా టైంలో ఉందండి. మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం కరోనాలో పోయింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు, లాక్డౌన్ కదా, అన్నీ క్లోజ్ ఉన్నాయి అప్పుడు. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత డిగ్రీ అప్పుడే అయిపోయిందా, ఎంజాయ్మెంట్ ఏం చేయలేదు. ఇంటర్లోనేమో మీరు బాగా చదువుకోండి, డిగ్రీకి వెళ్ళాక అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ ఏమో ఎంజాయ్మెంట్ ఏమీ లేదు. ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే సబ్జెక్ట్ అన్నీ అయిపోయినాయి, మనకేం బ్యాక్లాగ్స్ ఏమీ లేవు అప్పటికి. 3 ఇయర్స్లోనే మొత్తం అన్ని సబ్జెక్టులు 4 ఫ్రెండ్స్ సబ్జెక్టులు అయిపోయినాయి, అందరూ పాస్ అయిపోయాం. మీకు ఇలా డిగ్రీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు. డిగ్రీ అయిపోయింది, మేము 4 ఫ్రెండ్స్ పీజీకి అప్లై చేసాం. సెట్కి అప్లై చేసి పీజీ రాసాం. పీజీ రాసిన తర్వాత ఒక ఫ్రెండ్కి ఏమో నెల్లూరులో వచ్చింది, ఒక ఫ్రెండ్కి ఏమో వైజాగ్లో వచ్చింది, ఒక ఫ్రెండ్కి ఏమో మన కాకినాడలోనే అదే సైన్స్ గ్రూప్ తీసుకున్నాను కదా, తనకేమో ఐడియాలో వచ్చింది సీటు. నాకు మళ్ళీ పిఆర్లోనే పీజీ సీట్ వచ్చింది. మీకు ముందు ట్విస్ట్ అన్నాను కదా ఇదే. అంటే ట్విస్ట్ అని ఎందుకన్నాను, షాకింగ్ న్యూస్. మా ఫ్రెండ్స్తో సహా అందరూ షాక్ అయ్యారు. అంటే ఇది షాకింగ్ న్యూస్ ఎందుకంటే నేను ఇంటర్ కాలేజ్ కాకినాడ, డిగ్రీ రామారావుపేట పిఆర్ డిగ్రీ కాలేజ్, ఇప్పుడు పీజీ అది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2, ఇది 3, 5. ఇంటర్ 2, డిగ్రీ 3, 5, ఇది 2, మొత్తం 7 సంవత్సరాలు. మా ఊళ్ళందరూనేమో ఇంకా అక్కడ ఎందుకు చదువుతున్నారా, నీకు ఆ కాలేజ్ బోర్ కొట్టలేదంటే, ఇంకేం ఫ్రెండ్స్ చేస్తాం, ఇంకేం చేస్తాం, అప్లై చేస్తాం, సీట్ వచ్చింది. ఎక్కడ చదువుకున్నా చదివే కాబట్టి ఇంక నేను అలా కంటిన్యూ అయిపోయి ఏదోలాగా కంప్లీట్ చేస్తున్నది. అది కూడా ఏ సబ్జెక్ట్ లేకుండా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే పీజీ అయిపోయింది. పీజీ అయ్యి ఇప్పుడు నా పీజీ అయ్యి ఒక 6 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ 6 మంత్స్లో ఏం చేయాలో తెలియక మ్యాక్సిమం మనందరం ఏం చేస్తాం, ఖాళీగా ఉంటే ఫోన్ పెట్టుకుని చూస్తాం. ఈ స్టడీ అయిపోయిన తర్వాత నుంచి నేను ఫోను పర్టికులర్గా యూట్యూబ్
ఒక 2 to 3 అవర్స్ డైలీ జస్ట్ ఓన్లీ యూట్యూబ్కి 3 అవర్స్ టు లేదంటే 2 అవర్స్ అలాగా స్క్రోలింగ్ చేసుకుంటా, లేదంటే యూట్యూబ్ వీడియోలు షార్ట్స్ అంటూ, లేదంటే లాంగ్ వీడియోస్ అంటూ అలా చూసుకుంటా టైం స్పెండ్ చేసేవాడిని. నాకు అప్పుడు అనిపించేది, మనం ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకూడదు, అంటే ఈ కంటెంట్లు అన్నీ మనకు తెలిసినాయి కదా. మనం ఇప్పుడు ఫుడ్ కంటెంట్ ఉంది ఫ్రెండ్స్, ఫుడ్ అంటే పెద్ద పెద్ద వంటలు కాకపోయినా మ్యాక్సిమం ఇంట్లో చేసుకున్నాయి, లేదంటే టూర్స్. నేను మ్యాక్సిమం ఈజీగా మంత్కి 1 2 3 టూర్స్ అంటే ఏముంది ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని వీడియో తీసి పెడుతున్నారు. సేమ్ అదే నేను ఒక నెలకు వచ్చేసి ఒక 3 4 ఊర్లు తిరుగుతాను. అది వర్క్ పర్పస్ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీకి, లేదంటే ఫ్రెండ్స్, ఏదో పర్పస్ మీద తిరుగుతూ ఉంటాం. సో ఇలాంటివి చూస్తాం కాబట్టి చూసినప్పుడల్లా మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు, మనకి ఎందుకు ఫాలోవర్స్ రారు, మన ఛానల్స్ని ఎందుకు సపోర్ట్ చేయాలని అనిపించింది. సో అప్పుడే నేను ఛానల్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను, చేశాను. క్రియేట్ చేస్తున్న ప్రతి స్టెప్లోనూ ఒకటే డౌట్, ఏ కంటెంట్ మీద మనం ఛానల్ క్రియేట్ చేయాలి, ఏ కంటెంట్ మనం యూట్యూబ్లో పెట్టాలి. అంటే అందరూ ఒక కంటెంట్ మీద చేస్తున్నారు. ఒకళ్ళు ఫుడ్ అన్నారు అనుకో, కేవలం ఫుడ్, లేదంటే ట్రావెల్స్ అంటే ఓన్లీ ట్రావెల్స్, లేదంటే టెక్నికల్ అంటే ఓన్లీ టెక్నికల్, స్టడీ పర్పస్ ఓన్లీ స్టడీ పర్పస్. కానీ మనం పర్టికులర్గా ఏదైనా ఒకటి తీసుకుంటే దాని మీదే టైం స్పెండ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ. ఇప్పుడు ఫుడ్ ట్రావెల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రెండింటికి ఖచ్చితంగా టైము, ఫుడ్, మనీ, ఆ రెండు ఖచ్చితంగా అవ్వాలి. మన దగ్గర టైం ఉన్నా ఫ్యాట్ చెప్పడానికి మనీ లేదు, టైం ఉంది. ఎందుకంటే పీజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి టైం ఉంటుంది. కానీ మనీ మాత్రం మన దగ్గర ప్రజెంట్ లేదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఈ 4 టాపిక్స్ ఎందుకు చేయకూడదు, ఈ 4 గంటల మీద కూడా మనం ఎందుకు చేయకూడదని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు ఒక మంత్లో 4 టైమ్స్ ట్రావెల్ చేస్తాం ఫ్రెండ్స్, ఆ ట్రావెల్ వీడియోలు 4 వస్తాయి. ఫుడ్ అంటారా, వీక్కి ఒక 2 వేసుకోండి, లేదంటే 1 వేసుకోండి. మంత్కి 4 వీడియోస్ ఫుడ్ కూడా వస్తుంది. టెక్నికల్ అంటారా, టెక్నికల్ అంటే ఏముంది ఫ్రెండ్స్, మనం యూజ్ చేసే మొబైల్లో ఏం టిప్స్ ఉన్నాయో అవి, లేదంటే మనం యూజ్ చేసే యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ యూజ్ అయ్యాయి అందరికీ, స్టూడెంట్స్ కాకుండా వేరే వాళ్ళు కానీ యూజ్ అయ్యాయి అవి. ఇంకా స్టడీ, ఎలా మన ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసాం, మనకు సంబంధించి మనం తెలుసుకున్నవి, మనకు వచ్చినవి వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే అది వీడియో అవుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ 4 కూడా మనం ఎందుకు చెప్పకూడదని చెప్పి నేను ఫిక్స్ అయ్యి ఈ 4 చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఛానల్ క్రియేట్ చేశాను. అదే ఎనర్జీతో స్టార్టింగ్లోనే 4 వీడియోలు పెట్టేశాను. ఈ వీడియో స్టార్టింగ్లోనే పెట్టాలి, కాకపోతే ఇంకా అనుకున్నాం కదా అని చెప్పేసి ఒక 4 వీడియోలు స్పీడ్గా పెట్టేశాను. అందుకని ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను, ఏమనుకోకండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసాం కాబట్టి యూట్యూబ్లో నాకు నచ్చిన ఒక 2 క్రియేటర్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్. ఫస్ట్ వచ్చేసి మన ప్రసాద్ అన్న, తన ఛానల్ వచ్చేసి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఆ అన్న స్టార్టింగ్లో అందరూ స్టార్టింగ్లో కొంచెం డల్గానే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఛానల్ కానీ క్వాంటిటీ కానీ క్వాలిటీ, వెనకాల కెమెరా క్వాలిటీ కానీ మ్యాటర్ మాత్రం ఎవరికి డిఫరెంట్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్లో ఎవరికైనా భయం అయ్యి ఉంటుంది కదా, అలాగా చేసేవాడు అన్న. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి అప్డేట్ అవుతూనే వచ్చాడు తప్ప ఎక్కడ లెవెల్గా ఉండడం కానీ డౌన్ అవ్వడం కానీ జరగలేదు. నాకు అక్కడ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ అన్న ఒక కంటెంట్ తీసుకున్నాడు, మొబైల్ అన్న టెక్నాలజీ, న్యూ మొబైల్స్, న్యూ టెక్నాలజీ, ఓవరాల్ టెక్నాలజీ, టెలివిజన్. అంటే ఒక మొబైల్ ఎలా తయారవుతుంది, ఏ కంపెనీ ఎక్కడ తయారవుతుంది, వచ్చే మొబైల్లో ఫ్యూచర్స్ ఏంటి, మనం వాడే మొబైల్ ఫ్యూచర్స్ ఏంటి, మనం మొబైల్లో ఎలా యూజ్ చేయాలి, మొబైలే కాకుండా ఎలక్ట్రికల్ డివైస్ ఏదైనా ఎలా యూజ్ చేయాలి, ఏ రేటుకి ఏ డివైస్ కొనుక్కోవాలి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఫోన్ నుంచి నేను ఫోన్ చేంజ్ చేసే వరకు, ప్లస్ మా ఫ్రెండ్స్కి నేను ఫోన్ సజెస్ట్ చేసేది మొత్తం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి డిఫరెన్స్ చూసుకున్న తర్వాతే బడ్జెట్లో మనకు కావాల్సినవి ఉంటాయి కదా. కెమెరా క్వాలిటీ ఎంత ఉండాలి, డిస్ప్లే AMOLED డిస్ప్లేయా, LED డిస్ప్లేయా, లేదంటే డాల్బీ స్పీకర్స్ ఉండాలా, లేదంటే మెమొరీ ర్యాము ఎంత ఉండాలి, అవన్నీ చూసుకొని మనం స్పెసిఫికేషన్ చూసుకుంటాం కదా, అవన్నీ చెక్ చేసుకుని అప్పుడే తీసుకునేవాడిని. ఎవరికైనా సజెస్ట్ చేసేవాడిని, వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేవారు. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ ఏజ్డ్ అన్న. ఆ అన్న ఒరిజినల్ పేరు నేను ఎప్పుడు అంతలా పర్సనల్ పేరు గుర్తుంచుకునేంత చేయలేదు. కానీ ఏజ్డ్ అన్న ఫేసు, ఆ ఏజ్డ్ అనే పదం మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఎందుకంటే ఆ అన్న ఫస్ట్ తన ఫ్యాషన్ డిజైనర్, చాలా ఫ్యాషన్ కోసం ఎక్స్పెండ్ చేయడం, మన బడ్జెట్లో ఏ ఫంక్షన్కి
ఎలాంటి డ్రెస్ తీసుకోవాలి, ఏ బడ్జెట్లో ఎలాంటివి తీసుకోవాలి, కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ మెటీరియల్ కానీ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఫ్యాషన్ అయిపోయింది, తన ఫ్యాషన్ డ్రీము కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు నేషన్లో జరుగుతున్న నేషన్ అంటే ఇప్పుడు ఊరు, జిల్లా, మండలం, అలాగే రాష్ట్రం, ప్రపంచంలో జరుగుతున్న చాలా అందరికీ తెలియదు ఫ్రెండ్స్. ఈ అన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి డైలీ ఒక వీడియో అయితే పెడతాడు. ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎక్కడెక్కడో జరుగుతున్న సిచ్యువేషన్లు కూడా మీకు తెలుస్తాయి. ఇవి ఎక్కువ న్యూస్ ఛానల్లో కూడా రావట్లేదు. నేను ఫాలో అవుతున్నాను, ఫ్యాషన్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ మార్చాడు. ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, అన్యాయం ఏమైనా జరుగుతున్నా మనకి వెంటనే చెప్తున్నాడు. చెప్పడమే కాదు ఫ్రెండ్స్, విత్ ఇన్ అవర్స్లో రీసెర్చ్ చేసి ఓన్లీ నిజాలు మాత్రమే చెప్తున్నాడు. ఊహించినవి, ఎవరో చెప్పినవి, చూసినవి కాకుండా ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే దానికోసం రీసెర్చ్ చేసి నిజాలు ఏమున్నాయో కనుక్కొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నాకు అది బాగా నచ్చింది. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో క్రియేటర్స్, కాకపోతే అందులో కొంతమంది బాగా చెప్తారు, కానీ స్టేబుల్గా కనపడరు. వాళ్ళు చెప్పే పద్ధతి కానీ చూపించే ప్రొడక్ట్ కానీ మనకి స్టేబుల్గా ఉన్నట్టు అనిపించదు. ఇంకొంతమంది క్రియేటర్స్ ఉన్నా వాళ్ళు ఓన్లీ మనీ పర్పస్ మీద పబ్లిసిటీ చేసుకుంటూ, లేదంటే యాడ్స్ ప్రమోట్ చేసుకుంటూ అలాగ ఉండిపోతారు. కానీ నాకు బాగా నచ్చిన పర్సన్స్లో ప్రసాద్ అన్న, ఏజుడ్ అన్న, వాళ్ళిద్దరు మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ నా స్టడీ జర్నీ, అలాగే నా యూట్యూబ్ స్టార్టింగ్ జర్నీ మీతో చెప్పుకున్నాను. సో ఇప్పుడు విషయం ఏంటంటే, నన్ను కూడా అందరు క్రియేటర్ లాగానే సపోర్ట్ చేస్తూ, నేను నా వంతు నాకు వీలున్నంత వరకు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.